వేగ ఓకే తల్లి మళ్ళా సవజ్రకూటాంగ నిపాత వేగ విషేణ కుక్షి స్తనయన్యుధన్వాన్ ఉత్తృష్ణతీర్ఘోర్మిభురై ఉత్తృష్ణతీర్ఘో దీర్ఘోర్మిభిజైరివార్త యజ్ఞేశ్వర పాహిమేతి. సారీ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాలేదు. సవజ్రకూటాంగ నిపాత వేగ విషీణ కుక్షి స్తనయన్ ఉదన్వాన్ ఉత్తృష్ణ దీర్ఘ ఊర్మి భుజైవార్త చుక్రోష యజ్ఞేశ్వర పాహిమేతి. హరే కృష్ణ. సారీ చిన్న చిన్న తప్పులయ్యాయి, చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను ట్రై చేస్తాను. సవజ్రకూటాంగ నిపాత వేగ విశీర్ణ కుక్షిస్తనయన్ను ధన్వాన్ ఉత్సృష్ట దీర్ఘోర్మిభుజైరివార్త పాహిమేతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వలె జలమునందు దుముకుచు వరాహ భగవానుడు సముద్ర మధ్యమును చీల్చగా ఏర్పడిన రెండు ఉత్తంగ తరంగములు సముద్రపు భుజంగముల వలె గోచరించును. ఓ యజ్ఞేశ్వర, నన్ను రెండు ముక్కులుగా విభజింపకుము, దయతో నాకు రక్షణను శుభము అని ప్రార్థించుచున్నట్లుగా సముద్రము బిగ్గరగా ఆక్రందించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏదన్నా ఒక బరువు పడితే ఒక్కసారి నీళ్ళలో ఆ నీళ్ళలో అలజడి కలుగుతుంది కదా. మరి ఆ భగవంతుడు ఆకాశం నుంచి ఒక పర్వతాకారంలో ఆయన ఆ నీటిలోకి దూకినప్పుడు ఏమవుతుందంటే సముద్రం మధ్యకు చీలుతుంది. చీలి ఎప్పుడైతే ఆ అలలు పెద్దగా లేస్తాయో అవి ఎట్లున్నాయంటే ఆ సముద్రం యొక్క భుజాల లాగా అనిపించాయట. భుజాల లాగా వచ్చి ఆయన ప్రాణభయంతో నన్ను ముక్కలుగా చేయొద్దు, నన్ను రక్షించు అని ఆయన గట్టిగా ఆక్రందించారు, రోధించినట్టుగా ఆక్రందించారు. అంటే భగవంతుని యొక్క ఆ ధాటికి సముద్రుడు భయపడిపోయాడు అనమాట. సముద్రుడు భయపడిన సంఘటనలు మళ్ళీ ఇదివరకు కూడా మనకు విన్నాం. ఏంటవి? రాముడు మాతాజీ, రాముడు ఆయన ముందు దారి అంటే ఇవ్వడు, ఎందుకంటే అది ప్రకృతికి విరుద్ధం కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆయన రాముడికి క్రోధం వచ్చిందని తెలుసుకున్నారో అప్పుడు భయపడుతూ వచ్చి అప్పుడు తను ఏం చేస్తారంటే మీరు ఇట్లా వారధి కట్టండి అని ఆయన హితవు చెప్పి వెళ్ళిపోతారట ఈయన ప్రార్థించి. అదే రకంగా ఇక్కడ కూడా నన్ను కాపాడండి, నన్ను శిక్షించొద్దు, నన్ను ముక్కలుగా చేయొద్దు అని అడుగుతారనమాట. పర్వతం అంటే శిలా ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. పర్వతం వంటి దివ్య వరాహ దేహము నీట పడినప్పుడు మహాసముద్రం సైతం కల్లోలితమైంది. అంటే మామూలుగా చిన్న రాయో ఏదైనా పడి ఉంటే అంత కాకపోయేదేమో, సముద్రం కల్లోలమైంది అంటే మహావరాహుని యొక్క దేహం యొక్క సైజ్ మనం ఊహించుకోవచ్చు. మృత్యువాసనమైనదన్న చందమును అది మిగుల భీతి చెందినట్టు గోచరించాడు. అంటే సముద్రుడు తనకి అయిపోయింది, తన పని అయిపోయింది అన్నట్టుగా భయపడ్డాడు అనమాట. నెక్స్ట్ కురైక్షుర ప్రయుక్త లయం సదాప ఉత్పారపారం త్రిపురూరసాయాం తదర్శకాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయమభ్యదత్త. ఇంతకుముందు పద్మజగా చదవండి సన్యాసి మాతాజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. చదవండి మాతాజీ, చదవండి. వినిపించలేదు. అదే మాతాజీ, వాళ్ళు నా సౌండ్ మీకు అనిపించలేదేమో. కురైక్షుర ప్రయర్ధరయం సుధాప ఉత్పారపారం త్రిపరూరసాయాం దదర్శగాం తత్ర శుషుప్సురగ్రే యాం జీవధానిం స్వయమభ్యదత్త.
మాతా శీల ప్రభుపాదికి జై. జై. వరాహ భగవానుడు వాడి అయిన శరమల వంటి తన గిట్టలచే నీటిని చీల్చుచూ పోయి అపారముకు సముద్రపు అడుగును చేరెను. సకల జీవులకు ఆశ్రయస్థానముకు ధరణి సృష్టి ఆరంభమున ఉన్న రీతి పడియుండుటను గాంచి దానిని స్వయముగా ఉద్ధరించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో భగవంతుడు ఒక దేహం వజ్రకూటాంగా అని చెప్పారు 29వ శ్లోకంలో. అటువంటి పర్వత దేహంతో నీటిలోకి ఆయన సముద్రంలోకి దూకిన స్వామి ఏం చేశారు అంటే ఆ నీటిని తన గిట్టలు, ఆ గిట్టలు కూడా ఎలా ఉన్నాయటంటే వాడైన శరములు బాణాల్లాగా ఉన్నాయట. దాంతో నీటిని చీలుస్తూ పోతూ సముద్రం అట్టడుగు చేరారనమాట. అయితే సకల జీవులకు ఆశ్రయ స్థానము ధరణి సృష్టి ఆరంభం ఉన్న రీతి పడి ఉండుట కాంచి దాన్ని స్వయంగా ఉత్తరించారు. ఎందుకు ఈ పదం వాడారు సృష్టి ఆరంభం ఉన్న రీతి అంటే, ఎప్పుడైనా ప్రళయం వస్తే ఇంకా అన్ని కూడా నీటిలో మునిగిపోతాయి కదా, అదే రకంగా ధరణి కూడా నీటిలో మునిగిపోతుంది. సృష్టి మొదలైనప్పుడు మళ్ళా ధరణి దాని స్వస్థానానికి తేబడుతుంది అనమాట. దాన్ని స్వామి ఏం చేశారు, తన వాటి కూరల మీద తీసుకొని ఆ భూమండలాన్ని పైకి ఉద్ధరిస్తారనమాట. శిల ప్రభుపాదుల భాష్యంలో ఇక్కడ మనకి ఏం చెప్పారు, నేను వేరే శ్లోకం చూస్తున్నా. రసాయాహ అన్నారు 2వ శ్లోకంలో. సో 2వ లైన్లో స ఉద్ధిత సంరుచే రసాయాహ అన్నారు. అంటే ఆ రసాయం అంటే ఏంటి అంటే ఈ రసాతలం, మనం అతల కుతల పాతాళ అన్ని చదువుతాం కదా, లోవర్ ప్లానెట్స్. ఈ రసాతలం అంటే మామూలుగా భూమి కంటే తక్కువ స్థానంలో ఉంటాయి అన్నమాట. దాన్ని ఇక్కడ ఏం చెప్పారంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మటుకు ఇదే హీనమైంది కాదు అని చెప్తూ తలము అతలము ఈ మన ఇంతకుముందు ఎట్లా జనలోక, తపలోక, మహర్లోక, సత్యలోక అని చదువుకున్నాము. ఇవి భూమికి కింద ఉండే లోకాలన్నమాట. తలము అతలము తలాతలము వితలము రసాతలము పాతాళం అనేది ఇతర లోకములకు ధరణి 7 రెట్లు పెద్దనైనది కానుక ఇది రసాతల లోకంలో స్థితిని చాలదు. ఎందుకంటే ఈ లోకాలన్నిటికంటే భూమి చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది అది కాదు అన్నట్టుగా మనకు వర్ణన జరిగిందనమాట. విష్ణు ధర్మం నందు ఈ విషయం గురించి ఏం చెప్పారంటే, పాతాళ మూలేశ్వర భోగ సంహతో విన్యస్య పాదో పృథివీం చ బిభ్రతః యస్యోపమానో న బభూవ సోచ్యుతో మమాసు మాంగళ్య వివృద్ధయే హరిహి. అనగా భగవానుడు గర్భోదక సముద్రం నందరి అడుగు భాగమున ధరణి కనుగొనెను. బ్రహ్మదేవుని పగటి సమయం అంతమున కలిగే ప్రళయమున ఆ గర్భోదకమునందే లోకములన్నీయు నిలిచి ఉండును. అంటే ఇది మనకిప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆ పాతాళము అంటే ఎక్కడ ఏంటి అంటే అది గర్భోదక సముద్రంలో అడుగు భాగమే అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ మనకు తెలుసు బ్రహ్మదేవుని యొక్క పగలు అంతంలో ఆయన అన్ని కూడా సమస్తం ప్రళయంతో వెళ్ళిపోతాయి. ఎక్కడ వెళ్ళిపోతాయి అంటే ఆ గర్భోదకంలో నిల్చుండిపోతాయి అనమాట లోకాలన్నీ. మళ్ళా ఆయన తెల్లారి లేచి మళ్ళా మొదలు పెడతారు సృష్టి. సో అటువంటి ప్రదేశంలో ఈ గర్భోదక సముద్రంలో అడుగు భాగంలో వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి ధరణిని కనుక్కున్నారనమాట. కనుక నాకు ఏం చేశారు ఆయన అనేది 31వ శ్లోకంలో చెప్పారు. స్వదంశ్రయో ధృత్య మహీం నిమగ్నాం సౌద్ధిత సంరురుచే రసాయాః తత్రాపి దైత్యం గదయాపదంతం సునాపసందీపిత తీవ్రమన్యుః. హరే కృష్ణ. స్వదంశ్రయ ఆయన దంతం ఉంటే అంటే వరాహస్వామి యొక్క దంతాల గురించి చెప్తున్నారు. ఎట్లా భూమిని తీసుకొచ్చారంటే అది దంతాలతో. చదువుతారు ఎవరైనా? చదవండి, ఎవరైనా చదవండి. ఇందాక అశ్విని మాత చదువుతానన్నారు, పద్మజ మాత చదివేటప్పుడు. ఓకే, అశ్విని మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. స్వదంశ్రయా ఉద్ధృత్య మహీం నిమగ్నాం స
సంరురుచేరసాయాః తత్రాపి దైత్యం గదయా పతంతం సునాభసందీపిత తీవ్రమన్యుః. శ్రీల ప్రభుపాదుల వారి అనువాదం. మాతాజీ కొంచెం. వరాహ భగవానుడు ధరణిని అతి సునాయాసముగా తన కోరలపై నిడుకొని జలము నుండి వెలికి తెచ్చి మిగుల శోభాయమానముగా గోచరించెను. పిదప తన క్రోధము సుదర్శన చక్రము వలె దీప్తమగుచుండగా అతడు శీఘ్రమే హిరణ్యాక్షుని ఆ దానవుడు భగవానుతో యుద్ధం చేయ యత్నించినప్పటికీ వధించి వేసెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను మీతో ముందు కూడా ఒకసారి చెప్పాను కదా, మైత్రేయముని ఎప్పుడైతే విదురుడు ఈ మనువు గురించి అడిగి ఆ యొక్క లీలలు తెలుసుకోవాలి, భగవంతుడి లీలలు తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రశ్న అడిగారో ఆయన ఆనందంతో ఉప్పొంగి వరాహావతారం గురించి మాట్లాడుతూ 2 రకాల వరాహావతారాల గురించి కలిపి చెప్పేశారనమాట. అందుకని మనకు సడన్ గా ముందు శ్వేత వరాహం గురించి వచ్చింది, ఇంకా ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే నీల వరాహం గురించి. ఎందుకంటే ఇక్కడ దానవుని చంపారు, హిరణ్యాక్షుని వధించారు అని ఈ శ్లోకంలో మనకు చెప్పబడింది. నిన్నేం చెప్పారంటే భగవంతుడు ఆ ధరణిని చాలా సునాయాసంగా, అంటే అంత ధరణి వీటన్నిటికంటే 7 రెట్లు బరువు ఉన్నటువంటి 7 రెట్లు అధికమైనటువంటి భూమిని ఆయన చాలా సునాయాసంగా ఆ కూరల మీద పెట్టుకొని తీసుకొని వస్తారనమాట, బయటికి జలం నుంచి బయటికి తీసుకొస్తారు. అట్లా తీసుకొస్తున్న స్వామి చాలా శోభామయంగా ఉన్నారు, అంటే అంత దేదీప్యంగా వెలిగిపోతూ చాలా చూడముచ్చటగా ఉన్నారు అట. తర్వాత ఏం చేశారంటే ఆయన యొక్క కోపము సుదర్శన చక్రం అంత తేజస్తో ఉంటే ఆయన ఏం చేశాడు, ఎంబడే హిరణ్యాక్షుణ్ణి వధించారు అని చెప్పారు. సో మనకి ఈ లీల ఏంటంటే ఈ ఫస్ట్ వరాహ లీల తర్వాత కంటిన్యూషన్ అన్నమాట. సో దాన్ని మనకి కన్ఫ్యూజన్ నుంచి తప్పించేందుకు మన ఆచార్యులు ఏం చెప్పారు, అది శిలా ప్రభుపాద్ మనకు భాష్యం ద్వారా చెప్పారనమాట. శిలా జీవగోస్వామి కథనం ప్రకారం ఈ వరాహావతారం గురించి వర్ణించింది. అదేంటంటే 2 రకాల ప్రళయ సమయాలందు, అంటే చాక్షుష ప్రళయం, స్వయంభవ ప్రళయం. అంటే ఆ మనువు కాలంలో ఈ రకంగా 2 సార్లు మహావతారం ఇలా జరగడం సంభవించిందని వర్ణించారనమాట. అయితే ఫస్ట్ చదివింది ఏంటి, మనం చదువుకుంది వరాహావతారం స్వయంభవ ప్రళయం అప్పుడు సంభవించింది. స్వయంభవ మనువు కాలంలో జరిగినటువంటి ఆ వరాహావతారాన్ని జనలోకం, మహర్లోకం, సత్యలోకం లాంటి వాళ్ళు చూడగలిగారు, అన్ని వేద మంత్రాలతోటి స్తుతించారు. కానీ మిగతా లోకాలన్నీ ప్రళయంలో మునిగి ఉంటాయన్నమాట. అయితే ఈ వరాహంలో ఏంటి అంటే ఈ వరాహావతారం పైన పేర్కొనబడిన లోకవాసులచే దర్శితమైంది. కానీ మైత్రేయుడు విదురుడికి చెప్పినప్పుడు ఈ 2 ప్రళయాలకు చెందినటువంటి వరాహావతారాన్ని ఒక్కడిగా చేసి చెప్పారు అని మళ్ళా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడ్డారు. అంటే మనలో ఉండే ఈ అనుమానాన్ని బహుశా ఇలా జరిగిండొచ్చు. భాగవతంలో 30 శ్లోకాల దాకా మనం శ్వేతవరాహం గురించి మాట్లాడుతూ 30 శ్లోకాల్లో ఒకేసారి నీల వరాహం గురించి వస్తే పాఠకుడు ఏం జరుగుతుందో తెలుసుకోలేక ఎక్కడ తికమక పడిపోతారు అని మన ఆచార్యులు వాళ్ళ దయతోటి మనకు ఈ రకమైనటువంటి క్లారిఫికేషన్ తెలుగులో పదం ఏంటి, ఈ రకంగా మనకు వివరణ ఈ రకంగా వివరణ ఇచ్చి మన సందిగ్ధావస్థ నుంచి బయటకు తీశారనమాట. తీసి ఇప్పుడు ఈ 31 తర్వాత వచ్చే లీల అంతా ఏంటంటే నీలవరాహంతో స్వామి నీలవరాహుడుగా ఏ రకంగా హిరణ్యకశిపుని చంపారు అనేది దాని గురించి. కానీ దీని గురించి మనం కొన్ని శ్లోకాలు ఇందులో చదువుతాము. తర్వాత అసలు ఈ సడన్ గా ఈ హిరణ్యాక్షుడి గురించి ఎందుకు వచ్చిన టాపిక్, ఇతను ఎవరు అని అంటే దానికి జవాబు అంత మనకు నెక్స్ట్ అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడింది అనమాట. ఈ హిరణ్యాక్షుడు ఎవరు, అతని తల్లిదండ్రులు ఎవరు, తర్వాత అతను ఎందుకు ఈ రకంగా ప్రవర్తించవలసి వచ్చింది, ఆయన్ని స్వామి ఎందుకు దండించారు, ఇవన్నీ వివరాలు మనకు 14వ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఇప్పుడు మటుకు ఈ చాప్టర్ లో ఏమేం చెప్పారు శుకదేవ గోస్వామి, మైత్రేయ
బుధుడితో ఏం చెప్పారో అది మటుకు తెలుసుకుందాం. జగానరుందానం అసహ్య విక్రమం సలీలయేవం మృగరాడి వాంభసి తత్రక్త పంకాంకిత గండతుండో యథా గజేంద్రో జగతి విభిందన్. యా, హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ప్రణామసమ్మ, చదవండి. జగానరుందానమస్య జగానరుందానమసహ్య విక్రమం సలీలయేవం మృగ రాడివాంబసి తద్రక్త పంకాంకిత గండతుండో యదా గజేంద్రో జగతిం విబందనన్. విభిందన్ మాతాజీ, విభిందన్ విబందన్. లాస్ట్ చూడండి, అటు మీనింగ్స్ లో లాస్ట్ వర్డ్ విభిందన్, త్రవ్వునప్పుడు. అవిబిందన్. హరే కృష్ణ. పిదప సింహము గజమును సంహరించిన చందమున వరాహ భగవానుడు దానవుని జలమునందు వధించెను. ధాతువర్ణమయమగు భూమిని త్రవ్వుటచే గజము అరుణవర్ణ చిహ్నితమైనట్లుగా భగవానుని చెక్కిళ్ళు నాలుక దానవ రక్త పంకిలమయ్యను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ గమ్మత్తుగా మీరు గమనించి చూడండి, మీనింగ్ లో ఒకసారేమో దానవుని గజంతో పోల్చారు, ఇంకోసారేమో స్వామిని గజంతో పోల్చారు ఉపమానంలో. అంటే ఎప్పుడైతే వరాహ భగవానుడు హిరణ్యాక్షుడితోటి ఆయన యుద్ధం చేసి ఆయన్ని వధించాడో, అది ఏ రకంగా వధించాడు అంటే, సింహము ఒక గజాన్ని ఏ రకంగా సంహరిస్తుందో ఆ రకంగా భగవంతుడు ఈ హిరణ్యాక్షుని జలంలో వధించాడు. అది ఒకటి చెప్తే, ఇంకోటి ఏం చెప్పారంటే, ఎప్పుడైనా గజము ఈ భూమిని తవ్వుతుంటే ఆ భూమి యొక్క రంగు ఏ రకంగా దాని తొండానికి దేహానికి తగిలి వర్ణం మారుతుందో, అదే రకంగా ఈ రాక్షసుని వధించినాక ఆ రాక్షసుని వధించినప్పుడు వచ్చినటువంటి రక్తంతో భగవంతుని యొక్క చెక్కిళ్ళు నాలుక కూడా రక్తవర్ణమయ్యాయి, రక్త పంకిలమయ్యాయి అని చెప్తున్నారు అనమాట. శిలా ప్రభుపాద ఏమనలేదు దానికి. అంటే ఇది చక్కటి తాత్పర్యం చూస్తే మనకు అర్థమైపోతుంది సీన్. 33వ శ్లోకంలో సమాల నీలం సితదంత కోట్యా క్షాముక్షిపంతం గజలీలయాంగా ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముఖ్య ఉపతస్తురీశం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సమాల నీలం సితదంత కోట్యా శ్మాముతిక్షపంతం గజలీలయంగా ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముఖ్య ఉపతస్తు రీసం. హరే కృష్ణ. పిదప భగవానుడు గజం వలె క్రీడించుచు వక్రములైన తెల్లని దంతముల కొనపై ధరణిని నిలిపెను. అతడు తమాల వృక్షపు నీలివర్ణమును కలిగి ఉండెను. బ్రహ్మదేవుని అధ్యక్షతన గల ఋషులు ఆ విధముగా అతనిని దేవదేవుడని తెలుసుకుని వందనములు అర్పించరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ తమాలా వర్ణం అనగానే మీ ఎవరికి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి ఒకసారి. ఏటా శ్లోకం? గుర్తుందా ఎవరికన్నా? నీలివర్ణము. అవును, తమాలా వర్ణం అంటే నీలవర్ణమే. చక్కటి శ్లోకం. సరే, తర్వాత క్లాస్ అయినా ఒక్కసారి దాన్ని తలుచుకుందాము. ఇక్కడ అంటే మనకి క్లియర్ గా తెలుస్తుంది, ఈయన మాట్లాడుతుంది ఇక్కడ మైత్రేయుడు చెప్తుంది నీలవరాహుడు గురించి అని. అందుకని ఆ భగవంతుని యొక్క ఆ దేహాన్ని యొక్క రంగును చెప్తున్నారనమాట. తమాల నీలం అంటే ఒక నీలి రంగులో ఉండే వృక్షం పేరు తమాల నీలం అనమాట. ఆ తమాల నామం దాని ఆ చెట్టు పేరు అనమాట. అటువంటి శ్యామల వర్ణం కలిగిన వాడు స్వామి. ఆయన ఏం చేశారు అంటే, ఒకసారి ఈ హిరణ్యాక్షుని వధించినాక గజం నీళ్ళలో ఏ రకంగా క్రీడిస్తుందో ఆ రకంగా ఆయన క్రీడిస్తూ తన తెల్లటి దంతాల మీద
ధరణిని నిలుపుకున్నారు. ఆయన దేహం వర్ణం ఆ తమాల వృక్షం పోలి ఉంది కాబట్టి, నీలవర్ణంలో ఉంది కాబట్టి, అది స్వామి ఇంకెవరో కాదు, ఆ నారాయణుడు, ఆ విష్ణువు అన్న విషయాన్ని ఈ ఋషులు అందరూ కనుక్కున్నారనమాట. కనుక్కొని ఆయనకు నమస్కారాన్ని అర్పిస్తారనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. ఆ శ్లోకం గుర్తొచ్చింది. చదువు. త్రిభువన గమనం తమాలవర్ణం రవికర గౌరవరాభరం దదానే వపురలకాకులావృతాననాబ్జం విజయ సఖీరతిరత్యుమేన వద్య. హరే కృష్ణ. థ్యాంక్స్ దామోదరి. ఒకటి ఏంటంటే కొంచెం సౌండ్ తక్కువ ఉండే. ఇది ఎంత ఫేమస్ శ్లోక అంటే అసలు భీష్మ స్థుతిలో అన్ని శ్లోకాలు గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బయట శ్లోక చేసాం కదా మాతాజీ ఎప్పుడెప్పుడు. సో ఈ రకంగా ఆయన నీలవరాహ గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగిందనమాట. అయితే ఎప్పుడైతే ఆ వరాహ స్వామి ఆ ధరణిని తీసుకొచ్చి దాన్ని స్థానంలో పెట్టారో అప్పుడు ఈ ఋషులు మునులు వీళ్ళంతా ఆనందంతో ఆయన్ని స్తుతించారనమాట. ఆయనకు నమస్కారాలు చెప్పు స్తుతించారు. అది ఈ 34 శ్లోకాల నుంచి మనకు ప్రార్థనలు అనమాట. 31, 32, 33లో నీలవరాహ గురించి మాట్లాడితే చాక్షుష మన్వంతరంలో వచ్చే నీలవరాహ మూర్తి గురించి మాట్లాడితే 34 నుంచి 45 శ్లోకాలు ఈ ఋషులు మునులు భగవంతుణ్ణి కీర్తిస్తూ చేసినటువంటి స్తుతి గురించి వస్తుంది. ఆయన వర్ణన, ఆయనకు చేసిన నమస్కారాలు, ఆయన గురించి కీర్తించడం అవన్నీ కూడా మనకు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ 1-2 చేసి ఆపుదాం. ఋషయ ఊచుహు జితం జితం తేజిత యజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యత్రోమగర్తేషు నిల్యురద్ధయా తస్మై నమః కారణ సూకరాయతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. మాతాజీ. రుచయూచు జితం జితం తే హజిత యజ్ఞ భావన త్రయీం తనుం స్వం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలుల్యరద్దయా తస్మే నమః కారణ సూకరాయతే. ఋషులందరూ పరమాదరముతో ఇట్టు పలికిరి. ఓ అజితుడవగు యజ్ఞభోక్త, జయస్తు విజయస్తు మూర్తిభవించిన వేద రూపమున నీవు చరించుచున్నావు. నీ రోమకూపములందు సముద్రములో అణగి ఉన్నవి. కొన్ని ప్రత్యేక కారణముల కొరకై ధరణిని ఉద్ధరించుటకు నీవిప్పుడు సూకర రూపమును ధారించితివి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఈ ఋషులు ఏమంటున్నారు అంటే నువ్వు యజ్ఞభోక్తుడవు అని చెప్తున్నారు అనమాట. చెప్తూ నిన్నెవ్వరూ జయించలేరు, నువ్వు అజితుడు అని చెప్తూ నీకు విజయం లభించుగాక అంటే ఆయనకి జయాలు పలుకుతున్నారు. జయం జయం అని చెప్తున్నారట. చెప్తూ మనం ఇంతకుముందు చదువుకున్నట్టు భగవంతుడు వేదరూపుడు అని చెప్పి ఆ వేద రూపం ఉన్నటువంటి నీవు ఎట్లయితే వేదాలకు రూపం వచ్చి అది చరిస్తుంటుందో తిరుగుతుంటుందో ఆ రకంగా నువ్వు చరిస్తున్నావు అని చెప్పి నీ దేహంలో ఉండే ఆ రోమకూపాలన్నిట్లో సముద్రాలన్నీ అణిగి ఉన్నాయి అని చెప్పి ఒక కారణం వల్ల ప్రత్యేక కారణం ఏంటో మనకు తెలుసు. ఆ ధరణిని ఉద్ధరించేందుకు నువ్వు ఈ సూకర రూపాన్ని ధరించావు అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ యజ్ఞభోక్త అన్నప్పుడు మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఈ ప్రేయర్స్ లో చాలా సార్లు మనకు యజ్ఞ అని వినిపిస్తుంది అనమాట. ఎందుకు వినిపిస్తుంది అంటే 22వ శ్లోకంలో కూడా ఆయన ఏమన్నారు, అపిసిద్ భగవానేష యజ్ఞోమే ఖేదయన్మనః అన్నారు. యజ్ఞ అంటే విష్ణువు. ఆ మన్వంతరంలో ఆ భగవంతుడు యజ్ఞగా తెలుసుకోబడతారనమాట. అందుకని ఇక్కడ ఆ యజ్ఞ అనే విషయాన్ని చాలాసార్లు మన ప్రార్థనలో చాలాసార్లు వస్తుంది అనమాట. శ్రీల ప్రభుపాద ఏమన్నారంటే భగవంతుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయన ఏదంటే ఆ రూపాన్ని ఆయన ధరించగలరు.
ఎందుకు అంటే ఏ పరిస్థితిలో అయినా ఏది జరిగినా దానికి మూలం ఆయనే, సర్వ కారణం. కానీ ఆయన ఎప్పుడు కూడా దివ్యుడై ఉంటారు, దేవదేవుడు అని చెప్పి కారణ సముద్రంలో మహావిష్ణువు ఉన్నట్టుగా. అంటే ఎప్పుడు మనందరికి విష్ణువు అనగానే స్వామి శేషతల్పం మీద పడుకోవడము, అమ్మవారు ఆయన పాదాన్ని మసాజ్ చేస్తూ సేవించడం ఇట్లే కనిపిస్తుంది కదా. అంటే ఆ దివ్యత్వం అన్నమాట. కాబట్టి అతను ఎప్పుడు కూడా అదే రకంగా ఉంటారు. అదే సమయంలో ఆయన ఏ ఆకృతి అంటే ఆ ఆకృతిని కూడా ఆయన దాల్చగలరు. ఆయన రోమకూపాల నుంచి అర్థంలో చెప్పినట్టు అనేక సముద్రాలే కాదు, అసంఖ్యాక విశ్వాలు కూడా ఉద్భవిస్తుంటాయి. కాబట్టి ఆయన దేహము మూర్తి భవించిన వేదం వంటిది అని శిలా ప్రభుపాదుల వారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వామి సర్వయజ్ఞ భోక్త. అది మనకి ఎక్కడ చెప్పారని భగవంతుడు స్వయంగా ఎక్కడ చెప్పారు? భోక్తారం యజ్ఞ తపసాం. ఆ స్వామి సర్వయజ్ఞ భోక్త. తర్వాత భగవంతుని ఎవ్వరు కూడా జయించలేరు, అతను అజితుడు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆయన సూకర రూపంలో వచ్చారు కాబట్టి, అర్జునుడు ఎందుకు వచ్చారు? ధరణిని ఉద్ధరించేందుకు వచ్చారు కాబట్టి ఆ సూకరు రూపం చూసి ఆయన దేవదేవుడు కాదు అని అపోహ చెందరాదు అని చెప్తూ, ఎందుకు అంటే మహాత్ములైనటువంటి బ్రహ్మాది మునులు ఋషులు ఆ ఉన్నత లోక వాసులు అది గ్రహించి కీర్తించారు కాబట్టి మనలో అటువంటి అపోహ ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఈ యజ్ఞం గురించి ఆయన మళ్ళా భగవద్గీతలో 9th చాప్టర్ లో కూడా ఆయన చెప్పారనమాట. అహం క్రతురహం యజ్ఞ. యజ్ఞాన్ని నేనే అన్నారు ఆయనే, ఈ యజ్ఞ క్రతువులు నేనే అన్నారు, విధానం నేనే అన్నారు. తర్వాత యజ్ఞంలో సమర్పించే మూలకాలు హర్బ్స్ ఆయన కూడా నేనే, మంత్రాలు నేనే. తర్వాత అగ్నిలో సమర్పించే వెన్న నెయ్యిని కూడా నేనే. తర్వాత ఏ అగ్ని ద్వారా ఈ యజ్ఞం నిర్వర్తించబడుతుందో అగ్ని కూడా నేనే అని చెప్పారు. అంటే యజ్ఞాలకు మొత్తంకి ఆయనే మూలం కాబట్టి ఆయన ఆనందింపజేసేందుకే యజ్ఞాలు చేస్తాం కాబట్టి ఆయన సర్వ యజ్ఞ భోక్త అని మనం నమ్మొచ్చు. సో 35వ శ్లోకంలో ఏం చెప్పారంటే మళ్ళా కూడా ఈ యజ్ఞాలతోటి ఏ రకంగా స్వామిని మన పూజిస్తాం, సేవిస్తాం అనే విషయాన్ని 35వ శ్లోకం చెప్పారు. అదొక్కటి చేసి ఆపేసిస్తా. రూపం తవై తన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదత్వరాత్మకం చందాంసి యస్య త్వచి బర్హిరోమః. రోమసు అనండి. రోమసు వాజ్యం సారీ 1 సెకండ్. బర్హిరోమసు వాజ్యం దుషిత్వంగ్రిషు చాతుర్హోత్రం. లాస్ట్ 2 లైన్స్ మళ్ళీ ఒక్కసారి చదువుతా. రూపం తవై తన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదత్వరాత్మకం చందాంసి యస్య త్వచి బర్హిరోమసు ఆజ్యం దుషిత్వంగ్రిషు చాతుర్హోత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యథత్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమసు ఆజ్యం దృశిత్వంగిరిషు చాతుర్హోత్రం. ఓ దేవా, నీ రూపము యజ్ఞములచే అర్చనీయమైనట్టిది, కానీ దుష్కృతులైన వారు దానిని చూడజాలరు. గాయత్ర్యాది చందములు నీ చర్మమునందున్నవి. నీ రోమములందు కుశగ్రాసములు, నయనములందు ఆజ్యము, 4 పాదములందు చతుర్విధ కామ్యకర్మలు కలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు భాష్యంలో శిలా ప్రభుపాద భాష్యంకి వెళ్లే ముందు ఒక్కసారి మళ్ళీ అర్థాన్ని చూస్తే వాళ్ళు ఏమని అంటున్నారు? దేవతలు మునులు వాళ్ళంతా ఏమని ప్రార్థిస్తున్నారంటే ఈ యొక్క దివ్య రూపాన్ని యజ్ఞాల ద్వారా మేము అర్చన చేస్తాం. అంటే నీ రూపాన్ని అర్చన చేయాలి అంటే యజ్ఞముల ద్వారా చేయొచ్చు. కానీ కొందరు దుష్కృతులు, నమాం దుష్కృతం మూడా, వాళ్లకు దాని యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు తెలియదు.
ఇంకా ఏంటంటే ఈ గాయత్రి మంత్రం ఇవన్నీ మనము మొన్న లాస్ట్ ముందు జరిగినటువంటి అధ్యాయంలో చదువుకున్నాం. ఏ రకంగా ఈ గాయత్రి శబ్దాలు గాని, తర్వాత అచ్చులు, హల్లులు, అక్షరాలు ఏ రకంగా అన్ని భగవంతుడి నుంచి సృష్టించబడ్డాయో. అయితే ఈ గాయత్రి చందనములన్నీ కూడా, చందం అంటే ఛందస్సు, ఇవన్నీ కూడా నీ చర్మం నందే ఉన్నాయి అని చెప్తూ స్వామి యొక్క రోమాలు కుశాగ్రాస్. కుష అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన. కుశాగ్రాస్ తపస్సులు, పూజలకు వాడుకునేది కుశాగ్రాసం. తర్వాత ఆయన యొక్క నయనాలు కూడా ఆజ్యంతో సమానమైనవి. తర్వాత ఈ 4 పాదములందు చతుర్విధ కామ్య కర్మలు. ఇది ఇప్పుడు ఆయన వరాహ రూపంలో ఉన్నారు కాబట్టి 4 పాదాలు కలిగారు. ఆ 4 పాదాల యందు చతుర్విధ కామ్య కర్మలు కలువు అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు సూచిస్తున్నారు అనమాట, శ్లాఘిస్తున్నారు, కీర్తిస్తున్నారు. సో శిల ప్రభుపాద వారు ఏమనంటే భగవద్గీత చెప్పండి అమ్మా. కుశగ్రాసములు అంటే దర్భలు కదా మాతాజీ? అవును, అవును. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఈవెన్ ఋషులు పూర్వకాలంలో ఆ కుశాగ్రాసం మీద కూర్చొని వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. దర్భాసనం. యా. సో ఇక్కడ శిల ప్రభుపాద వారు ఏంటంటే భగవద్గీత వచనం నందు వేదవాదులు అంటే వాళ్ళు ఏంటంటే పేరుకే ఆ వేదాలని ఆచరిస్తారు. అది మనకు వేదవాద ప్రతాప్రియ అని వస్తుంది కదా, అందులో ఆ పదం చెందినట. బట్ వాళ్ళు ఏంటంటే దుష్కృతులు. వాళ్ళు జస్ట్ ఒక నటన చేస్తారు కానీ నిజంగా కూడా వాటి మీద, ఆ వేదాలు చెప్పిన విషయాల మీద వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం ఉండదు. తర్వాత భగవంతుని యొక్క అవతారాన్ని కూడా వాళ్ళు విశ్వసించారు. అట్లాంటి వాళ్ళు, భగవంతునే విశ్వసించని వాళ్ళు భగవంతుడు వరాహ రూపంలో వస్తే వాళ్ళు ఎలా విశ్వసిస్తారు? అదే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే భగవంతుని యొక్క వివిధ రూపాన్ని, ఆ రూపాన్ని అర్చించే విషయాన్ని కూడా వాళ్ళు ఏమంటారంటే భగవానునికి మనుష్యాది రూపంలో ఆరోపించువాదం. అంటే మనం సొంతంగా భగవంతుడికి అట్లాంటి రూపాన్ని మనం అన్వయిస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. అటువంటి మనుషులు భగవద్గీత, శ్రీమద్ భాగవతం బట్టి వాళ్ళంతా దుష్కృతులు అన్నమాట. ఎందుకంటే 7:15 మనకు చెప్పినట్టు నమాం దుష్కృతిన మూఢాః ప్రపద్యంతే నరాధమ మాయ అపహృత జ్ఞాన ఆశ్రయం భావమాశ్రిత. ఆ శ్లోకంలో చెప్పినట్టు దుష్కృతులనే కాక మూఢులు, నరాధములు అని కూడా, అంటే వీళ్ళకి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే అనమాట. అట్లా నమ్మకం లేని వాళ్ళను. అట్టి నిందనీయులకు మనుషులకు భగవంతుని యొక్క బ్రహ్మాండమైన వరాహ అవతారం గోచరం కాదు. నువ్వు నమ్మకపోతే భగవంతుడు నీకు ఎప్పుడు ప్రత్యక్షం కాడు. ఎదురుగా ఉన్నా నువ్వు దాన్ని చూడలేమన్నమాట. మనం భగవాను నిత్య రూపంలో అలక్ష్యపరిచేది అట్టి వేదవాదులు శ్రీమద్ భాగవతం తెలుసుకోవాలి అంటే అవన్నీ కూడా, అంటే మేము వేదవాదులు అని చెప్పుకుంటారు కానీ భగవంతుని ఆ అవతారాలన్నీ కూడా మూర్తిభవించిన వేదాలు, వేదములకు రూపమే అని తెలుసుకోవాలి చెప్తున్నారు శిల ప్రభుపాద. చెప్తూ వరాహ భగవాను యొక్క చర్మము, కళ్ళు, రోమకూపలు ఇవన్నీ కూడా వేదముల వివిధ భాగాలుగా ఆ ఋషులతో, మునులతో వర్ణించబడింది. కాబట్టి ఆయన మూర్తిభవించిన వేదము ముఖ్యంగా గాయత్రి మంత్రం అని శిల ప్రభుపాద తన భాష్యంలో వివరిస్తున్నారు. హరే కృష్ణ. ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఏ రకంగా పోల్చబడుతుంది ఆయన శరీరంలోని వివిధ భాగాలను వేటితో పోల్చబడుతుంది అనేది మనము మండే తెలుసుకుందాం. హరే కృష్ణ. ఎవరికన్నా